చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఎక్కడ కూడా కంపెనీలు రాలేదు. మొన్న మన ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అంటే 44,000 కోట్ల పెట్టుబడులను ఈరోజు తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ టైం. ఒకటేసారి అన్ని పెట్టుబడులను తీసుకురావడం ఫస్ట్ టైం. కాబట్టి హైదరాబాద్ కంటే రెండవ అతిపెద్ద నగరం వరంగల్ ని అన్ని విధాలా డెవలప్ చేయడానికి మేమందరం కూడా ఎమ్మెల్యేలము అధికారులతో కలిసి పనిచేసి వరంగల్ని రెండవ పెద్ద సిటీగా టూరిజం డెవలప్మెంట్ గా కూడా తీసుకుపోవడానికి మేము ఆలోచన చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఒక సర్క్యూట్ లాగా దీన్ని ఏర్పాటు చేసి బస్సు సర్వీసులను కూడా ఆ వేలో వేసి అన్ని చోట్లకు కూడా టూరిజంకు చెందే విధంగా మేము డెవలప్మెంట్ చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో వరంగల్ని మంచిగా డెవలప్ చేసి ప్రజలకు ఉన్న సమస్యలను తీర్చేసి ముఖ్యంగా స్లమ్స్లో ఉన్న వాళ్ళకి అమరవీరులకు కూడా కుటుంబాలను కూడా గుర్తించమని చెప్పాము కలెక్టర్ గారికి. వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఐడెంటిఫై చేయమని చెప్పాము. వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వడానికి కూడా సీఎం గారు రెడీగా ఉన్నారని చెప్పడం జరిగింది. ఇటువంటివి మేము ఏమైతే 6 గ్యారంటీలు హామీలు ఇచ్చామో వాటన్నిటిని కూడా అమలు చేసే దిశగా మా గవర్నమెంట్ ముందుకెళ్తున్న సమయంలో స్థానిక అధికారులను కూడా మేము వారికి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మేము అనుకున్నవన్నీ కూడా అమలు చేసేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేసి పెట్టుకోవాలని. ఎందుకంటే ఎప్పుడైనా సీఎంతో ఈ కార్యక్రమాలన్నీ ఫౌండేషన్ చేపించి ఇక్కడే ఒక సభ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన మాకున్నది. అందుకని ఏవైతే మనము పెద్దవి ఉన్నావో అవన్నీ కూడా ఇప్పుడు స్టేడియం కానీ బస్ స్టాండ్ కానీ అటువంటివి ఫౌండేషన్ వేసి ఇక్కడే మనం ఎవరైతే అమరవీరుల ఇప్పుడు ఇంద్రవెల్లిలోనైతే కార్యక్రమం చేశారో ఆ పద్ధతిలోనే చేపించాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాము. కలెక్టర్లకు కమిషనర్ గారికి కూడా మేము సూచించడం జరిగింది. వారు ఓకే చెప్పారు. ఇంకా మా మీటింగ్ కంటిన్యూ కాబోతా ఉంది. ఇంకా అందులో కూడా సంబంధించిన ఇంకా చాలా మేము నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నిన్న కవిత గారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు కార్పొరేషన్ మరియు కూడా సంబంధించినటువంటి సమీక్ష సమావేశము అందరు ఎమ్మెల్యేలతో కలిసి కూడా కూర్చొని చేయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క సబ్జెక్టు వారీగా గతంలో ఏం పనులు జరిగినాయి, ఏమి ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఏమి మొదలు కాకుండా నాన్ స్టార్టెడ్గా ఉన్నాయి, ఏవి అవసరము ఏవి అవసరం లేదు అని చెప్పి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారీగా సమీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఉన్న భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారో అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దోమికున్నటోళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరుంది. ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇంటర్నల్ గా అండర్స్టాండింగ్ తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు. మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టి మీరు చేసే మోసాలు గుర్తించారు. కాబట్టి మీరు చేస్తున్న ప్రజాధనం యొక్క దుర్వినియోగాన్ని గుర్తించారు. కాబట్టి పేదల గురించి పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు పేదల పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను, అమ్మ నిలబడు, మళ్ళా నిజామాబాద్ నుంచి నిలబడతావా, ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా, ఎక్కడి నుంచి నిలబడతావో నిలబడతాను. ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలు ఓడగొడతారు. మా మీద కామెంట్స్ చేసే ముందు ఒక్కసారి మీ వెనక్కి తిరిగి మీ వీపు మీరు చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎన్ని చేశారో ప్రజలకు తెలియకుండా మాకంటే ఎక్కువ మీకే తెలుసు. కాబట్టి మీకు మాట్లాడే హక్కు లేదు. దయచేసి
దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీరు మాట్లాడితే. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేస్తే అప్రిసియేషన్ చేయండి, అడ్వైజులు ఇవ్వండి, అంతే తప్పితే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న పనిని ఈరోజు అక్కడ అమరవీరుల స్తూపంకు ఎక్కడైతే ఉందో వాటికి నివాళులు అర్పించి అమరవి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది. అమ్మ తల్లి, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు నీ పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దోముకునేటోళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు, మీలోనే ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు పెట్టలేదు పూలే గారి విగ్రహం? ఇప్పుడు ఆమెకి ఏదైనా లైవ్ లైట్లో ఉండడానికి కొన్ని రోజులు బతుకమ్మ అని, కొన్ని రోజులు జాగృతి అని, ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోయింది. ఇప్పుడు లైవ్ లైట్లో ఉండడానికి పూలే విగ్రహాన్ని పట్టుకున్నది. నేను మొన్ననే చెప్పిన, అయ్యో మీ కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా దింపి ఎవరినైనా ఒక పీసీని తీసుకొచ్చి అక్కడ పెట్టు తల్లి, నీకు అప్పుడు పూలే మీద ప్రేమ ఉన్నట్టే అని చెప్పాను. ఆ పని ముందు చేసినాక వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది, ఆచరణలో చేసినాక మేము మీద విమర్శలు చేస్తే బాగుంటుంది అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.